ఏ సమస్య వచ్చినా ఎంత బాధ కలిగినా వాటిని మర్చిపోయి హాయిగా ఉంటానని మాటివ్వండి నాన్న. నా కూతురు క్షేమం నాకు ముఖ్యం. ఒంటరిగా ఉన్నా పర్వాలేదు, కానీ దాని జీవితం ప్రశాంతంగా ఉంటే చాలు. భగవంతుడా, నేను బ్రతకడం అనవసరం, కానీ నా సమస్యని పరిష్కరించడం ఎవరి వల్ల కాదు. అందుకే పెరిగితనంతో చావాలనుకుంటున్నాను. ఆగు! ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చా?
ఎందుకు చావాలనుకుంటున్నావు? లవ్ ప్రాబ్లమా? ప్రేమించిన వాడు మోసం చేశాడా? ఓకే, ఇంజనీరింగ్ చేయాలనుకున్న నిన్ను ఎంబీబీఎస్ చేయమని ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారా? ఇది కూడా కాదా? అయితే చిన్నప్పటి నుండి నిన్ను పల్లెత్తు మాట అనని మీ నాన్న మొదటిసారి నిన్ను కొట్టాడా? చెప్పు, ఎందుకు చావాలనుకుంటున్నావు? ఆగు! ఇట్రా! నీకేమైనా పిచ్చా? ఎందుకు చావాలనుకుంటున్నావు? ప్రతి చిన్న విషయానికి చావాలనుకోవడం ఈ మధ్య ప్యాషన్ అయిపోయింది. ఎలా కనపడుతున్నాను మీ కంటికి? పనికి మళ్ళీ సిల్లీ రీజన్స్ కి చచ్చేదాల్లా కనిపిస్తున్నానా? మరి ప్రాణం తీసుకోవాల్సినంత కష్టం ఏమొచ్చింది నీకు? కష్టం కాదు, అవసరం. అవసరం మనిషిని బ్రతికిస్తుందని విన్నాను, కానీ చావుతో అవసరం తీరుతుందని మొదటిసారి వింటున్నాను. బ్రతుకు మీద ఆశ ఉన్న వాళ్ళని అవసరం బ్రతికిస్తుంది. నాకు ఆశ ఉంది, కానీ అవకాశమే లేదు. నీకింత చిన్న వయసులో చావాలనుకునేంత సమస్య ఏంటో నాకు అర్థం కావడం లేదు. కానీ ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది. నా సమస్య, పరిష్కారం రెండూ చావే. ఇప్పుడు మీరు నన్ను ఆపినా త్వరలో రాబోయే నా చావని ఆపలేరు. ఎందుకంటే నేను ఎక్కువ రోజులు బ్రతికినని డాక్టర్లు చెప్పారు. ఎంతో ఆశతో నా ఆశయం నెరవేర్చుకోవడానికి ఇండియా వచ్చాను, కానీ నా ఆశ ఆడే ఆశగా మిగిలిపోయింది. నా ఆశయం నీరు గారిపోయింది. ఇంకెందుకంటే నేను బ్రతకడం? పెరిగితనంతో చావడానికి నీది సొల్యూషన్ లేని ప్రాబ్లం కాదు. బ్రతకనని డాక్టర్లే చెబుతుంటే మీరేంటండి నాకు బ్రతుకు మీద ఆశ కల్పించాలని చూస్తున్నారు? ఆశ మనిషిని బ్రతికిస్తుంది కాబట్టి. ఈ రోజు మీరు నన్ను ఆపగలరేమో, కానీ త్వరలో రాబోయే నా చావుని ఆపలేరు. అది వచ్చేంతవరకు బ్రతకండి. ఏమో, మీ ఆశ ఆశయం రెండు ఆలోగా నెరవేరొచ్చేమో. నా ఒక్కదానికి సంబంధించిన విషయం అయితే నేను మీలాగే ఆలోచించేదాన్ని, కానీ ఇది నా కుటుంబానికి సంబంధించిన విషయం. 22 ఏళ్ల క్రితం విరిగిపోయిన రెండు మనసులకి సంబంధించిన విషయం. నాకున్న తక్కువ సమయంలో ఆ రెండు మనసుల్ని కలపడం అసాధ్యం. పైగా నేను చచ్చిపోతున్నానని తెలిస్తే వాళ్ళని సంతోష పెట్టాలనుకుంటున్న నేనే వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టిందని అవుతాను. అందుకే బ్రతకడం నాకు ఇష్టం లేదు. నన్ను చావనివ్వండి ప్లీజ్. సరే, చచ్చిపో. దూకే. ఏంటి ఇంత తొందరగా కన్విన్స్ అయింది ఏంటని చూస్తున్నావా? లేదు, నీ ఆలోచనలో అర్థం ఉంది. దూకే, వెళ్ళి దూకు. మన వల్ల మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఏ ఒక్కరికి సంతోషం లేదనిపిస్తే చావడమే దానికి పరిష్కారం. యూర్ రైట్, నీకు చచ్చిపోయే హక్కుంది. కానీ
ఇక్కడి నుండి దూకినా నువ్వు చావకపోతే ఇంకొకలా చావడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు కూడా చావకపోతే అప్పుడు మరోలా ప్రయత్నిస్తాను. అదే ప్రయత్నం బ్రతకడానికి చెయ్యొచ్చుగా. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు పోవాల్సిన వాడే. కాకపోతే ఎప్పుడు పోతామో తెలీదు. కానీ అది నీకు తెలిసింది, అంతే తేడా. నీకో విషయం తెలుసా? ప్రతి విషయానికి టైం అనేది ఒకటి ఉంటుంది. చావు బ్రతుకులకి కూడా. ఎన్ని కన్నీళ్లు రాలినా, ఎంత కష్టం ఎదురైనా చచ్చే వరకు బ్రతకాలి. అదే జీవితం. ఒక్క విషయం గుర్తుంచుకో, కారణం లేకుండా పుట్టుక ఉండదు. నువ్వు పుట్టావంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. బహుశా అది నువ్వనుకుంటున్న రెండు మనసుల్ని కలపడమేనేమో. ఏంటి ఆలోచిస్తున్నావు? నిర్ణయం ఎలా వెనక్కి తీసుకోవాలా అనా? అది పెద్ద కష్టమేమీ కాదు. ఇంతకుముందు ఒకసారి నేను ఈ చావు అంచున నిలబడి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళాను. సరే వదిలే. ఒకసారి నా కథ విను, తర్వాత నీ ఇష్టం. నా కథని నేనే మర్చిపోయి బ్రతకాలనుకున్నాను. కానీ ఇప్పుడు నా నోటి నుండే ఇంకొకరికి నా కథ చెప్పే పరిస్థితి వచ్చింది. అయినా పర్వాలేదు. నా గత ఇంకొకరికి భవిష్యత్తు మీద ఆశ కలిగిస్తుంది అంటే ఒక్కసారి కాదు, 1000 సార్లు నా కథ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. మా అమ్మ నాన్నకి నేనొక్కతే కూతుర్ని. అందరిలాగే మా అమ్మ నాన్న కూడా నన్ను గారాబంగా పెంచారు. కానీ ప్రేమ కోసం అమ్మా నాన్నని కాదని నేను వెళ్ళిపోయాను. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. దైవంతో సమానమైన నా కన్నవాళ్ళని కాదనుకొని వెళ్ళిపోయాను. కాబట్టే ఆ దేవుడికి కూడా కోపం వచ్చిందో ఏంటో నా ప్రేమని నాకు దూరం చేశాడు. అప్పుడే చావాలనుకున్నాను. నా భర్త లేకుండా నేను సంతోషంగా ఉండలేను. కానీ నేను బ్రతుకుండాలని నా భర్తే కోరాడు. నేను అతని జ్ఞాపకాలతో బ్రతకాలని నిర్ణయించుకున్నాను. కానీ నా ఒంటరితనం మా అమ్మ నాన్నని నరకయాతనకి గురి చేసింది. వాళ్ళు నన్ను ఇంకో పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేశారు. వాళ్ళు పడే ఇబ్బంది చూడలేక మనసు చంపుకొని ఇంకో పెళ్లికి సిద్ధపడ్డాను. కానీ ఆ పెళ్లి కూడా పీటల మీదకొచ్చి ఆగిపోయింది. మళ్ళీ చావే శరణ్యమనే పరిస్థితి వచ్చింది. కానీ ఈసారి బ్రతకడానికి ఆలోచించాను. ఎలా బ్రతికితే నా భర్త ఆత్మ శాంతిస్తుందో అని ఇప్పటికీ ఆలోచిస్తూనే ఉన్నాను. ఇప్పుడు చెప్పు, నా ఆలోచనలో తప్పుందా? నిన్నొక్కసారి ఆలోచించుకోమని చెప్పడంలో తప్పుందా? నేను నిన్ను ఆపడంలో న్యాయం ఉంది అనిపిస్తే నా మాట విని బ్రతకడానికి ప్రయత్నించు. నీ ఆలోచనే కరెక్ట్ అనిపిస్తే నా ఆలోచన తప్పు అని ఒప్పుకొని నేను కూడా నీతో కలిసి ఇక్కడ నుండి దూకేస్తాను. చెప్పు, నీ నిర్ణయం ఏదైనా నాకు సమ్మతమే. ఏడవకు.
ఏడుకు. చూడు, ఈ ప్రపంచంలో బాధ తగ్గడానికి ఉన్న ఏకైక మార్గం ఆ బాధని స్నేహితులతో పంచుకోవడమే. ఒక స్నేహితురాలిగా అడుగుతున్నాను, నీ బాధ ఏంటో నాతో చెప్పు, అది తీర్చే ప్రయత్నం చేస్తాను. ఒకరి సాయంతో తీరే బాధ కాదండి అది. 22 ఏళ్ల క్రితం ప్రేమ కోసం ఒక తండ్రికి దూరమైన నా తండ్రి కాదా. ప్రేమతోనే ఆ సమస్య మొదలైంది. ఇప్పుడు అదే ప్రేమతో ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ సమయంలో నేను తప్ప ఆ సమస్యని ఎవరూ పరిష్కరించలేరు. సంకల్పం ఉంటే సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. మీరు నా వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదు. దయచేసి నన్ను ఇలా వదిలేయండి. ఏంటి నువ్వు? సమస్యకి ఎదురెళ్ళి పోరాడాలి కాని భయంతో చావడానికి సిద్ధపడితే ఎలా? చావు నీ సమస్యని పరిష్కరిస్తుందా? నీ తండ్రి బాధ తీర్చేస్తుందా? నా తండ్రి బాధ తీర్చకపోయినా పర్వాలేదు, కానీ ఆయన బాధని రెట్టింపు చేయడం నాకు ఇష్టం లేదు. డాక్టర్లు నాకు క్యాన్సర్ అని చెప్పారు. ఇప్పుడు నేను చనిపోతున్నానని తెలిస్తే నా వాళ్ళు తట్టుకోలేరు. అందుకే ఎవరికి తెలియకుండా చావాలని ఇక్కడికి వచ్చాను. నేను బ్రతకడం వల్ల ఎవరికి లాభం లేదు. ఉంది. నువ్వు బ్రతికుంటే నీ ఆశయం నెరవేరే అవకాశం ఉంది. ఏంటి అలా చూస్తున్నావు? ఎప్పుడు చనిపోతావో తెలియని నీకు ఆ అవకాశం ఎలా ఉందా అనా? వారం రోజుల్లో నీ సమస్య తీరిపోతుంది అనిపిస్తే అదే సమస్యని ఒక్క రోజులో తీర్చడానికి ప్రయత్నం చేయి. వీలైనంత వరకు బ్రతికే ప్రయత్నం చేయి. మృత్యువుతో పోరాడు, నీ సమస్యతో పోరాడు, నీకొచ్చిన క్యాన్సర్ జబ్బుతో పోరాడు. భయపడితే మృత్యువు కూడా భయంకరంగా కనిపిస్తుంది. అదే నువ్వు ఎదురు నిలబడి పోరాడితే ఆ మృత్యువే వెనకడుగు వేస్తుంది. అంత ధైర్యం నాలో లేదండి. నా ఆశయం నెరవేరాలంటే నాకు సమయం కావాలి. కానీ నా దగ్గర ఎంత సమయం ఉందో నాకే తెలియదు. సగంలో ఆగిపోయి బాధపడటం కన్నా ఆదిలోనే ఆశను చాలించుకుంటే మంచిది. నువ్వెక్కడ ఆగిపోతే అక్కడి నుంచి నీ ఆశయం కోసం నేను నిలబడతాను. ఒకరు కాకపోతే ఇంకొకరు పూర్తి చేయడానికి అది ఆగిపోయిన ప్రాజెక్ట్ కాదండి. 20 ఏళ్లుగా నా తండ్రి పడే బాధ కూతురిగా నేను తీర్చాల్సిన బాధ్యత. బాధ్యతను పంచుకోవడానికి బంధువే అయి ఉండాల్సిన అవసరం లేదు. బంధాల విలువ తెలిసిన దానిగా అడుగుతున్నాను. బ్రతకడానికి తక్కువ సమయం ఉందని తెలిసినా అంతకంటే ముందే చావాలనుకునే ఆలోచన నీలో కలగడానికి కారణమేంటో నాతో చెప్పు. కనీసం నీ ఆశయం నెరవేర్చే ప్రయత్నమైనా నన్ను చేయనివ్వు. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నా గతి ఇంతే అని వదిలేయండి. అర్థం చేసుకోవాల్సింది నువ్వు. నీ చావు మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఉండాలని నువ్వు ఆలోచిస్తున్నావే కానీ నువ్వు బ్రతుకున్నావో లేదో అని తెలియక వాళ్ళు పడే నరకం గురించి ఆలోచించడం లేదు. నువ్వు ఎక్కడో ఒకచోట ఉన్నావని వాళ్ళు వెతుకుతూ ఉంటే వాళ్ళు పడే బాధని నువ్వు పైనుండి చూసి ప్రశాంతంగా ఉండగలవా? అలా చేస్తే ప్రశాంతంగా చావాలనుకున్న నీకు పైలోకంలో కూడా ఆ ప్రశాంతత దొరకదు. వాళ్ళకి చివరి చూపు లేకుండా చేసి జీవితాంతం వాళ్ళు పడే బాధకి నువ్వు కారణమవుతావే కానీ ఏ రకంగానూ నువ్వు వాళ్ళకి ఊరట కలిగించలేవు. బ్రతుకుతో పోరాడు. నీకు ఆ దేవుడు చేయబోయే అన్యాయాన్ని గెలవడానికి ప్రయత్నించు. నీ వాళ్ళని సంతోష పెట్టడానికి ప్రయత్నించు. నా మాట విని ముందు నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వు. నేను ఎంబీబీఎస్ స్టూడెంట్ని. దగ్గరుండి నీకు మెరుగైన ట్రీట్మెంట్ చేయిస్తాను.
అయినా నేను బ్రతకపోతే ఆలోగా నా వాళ్ళకి నా విషయం తెలిసి నన్ను ఈ పరిస్థితుల్లో చూస్తే వాళ్ళు తట్టుకోగలరు అనుకుంటున్నారా? అప్పుడు నేను ఇంకా ఎంత నరకంగా ఫీల్ అవుతానో మీరు ఊహించగలరా? ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నావు? పాజిటివ్గా ఆలోచించు. అదృష్టం బాగుండి నువ్వు బ్రతికితే, ఆశయం నెరవేర్చుకోవాలన్న నీ సంకల్పం నీకు బలం చేకూరిస్తే నువ్వు అనుకున్నది ఈజీగా సాధించగలవు. మనిషికి ఎన్ని లోపాలైనా ఉండొచ్చు, కానీ ప్రయత్న లోపం ఉండకూడదు. నా మాట విను. ముందు నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవడం స్టార్ట్ చేయి. మీరు చెప్పేది వింటుంటే నాకు నేను బ్రతుకుతానేమో అన్న ఆశ కలుగుతుంది. కానీ మీ మాట విని నేను ముందడుగు వేస్తే ఎక్కడ నా ప్రయత్నం మధ్యలోనే ఆగిపోయి నాకు 100 ఏళ్ళు నిండిపోతాయేమోనని భయం కూడా ఉంది. అదే జరిగితే నా కుటుంబానికి నేను కడుపు కొత్త మిగిల్చిందని అవుతాను. నన్ను నమ్ము, నీకు ఆ పరిస్థితి రానివ్వను. సరే, మీరన్నట్టుగా నేను ప్రయత్నం చేయాలంటే మీరు నాకు మాట ఇవ్వాలి. తప్పకుండా. నేనే ఆశయంతో ఇండియాకి వచ్చానో ఆ ఆశయం కోసం నా స్థానంలో మీరు వెళ్ళి నాలో నటించాలి. ఒక్క నిమిషం. అప్పటి నుంచి మా తాతయ్య పెద్ద కొడుకు లేడని బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఎక్కడున్నావు? చాలా దూరంగా ఉన్నాను ఆకాష్. మీ నాన్న తాతయ్యల్ని కలిపే బాధ్యత నాది.